ప్రతిరోజు శివుణ్ణి ఈ 3 సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణంలో తీరుస్తాడని పండితులు చెప్తున్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథములు. సోమవారం అంటే శివునికి ఇష్టమని అందరికీ తెలుసు. మనం శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివుడికి ఎలా పూజ చేయాలి, శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, దానితో పాటుగా శివుణ్ణి ఏ ఏ సమయంలో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చూసిన వారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలు అధిపతి అయిన శివుడు కరుణ ఉంటే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మత ప్రకారం వారంలో 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే అంకితమైన రోజు. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుని కటాక్షం లభిస్తుంది అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివయ్యకి ఒక చెంబు నీళ్లు స్వచ్ఛమైన భక్తి అంటారు జ్యోతిష్య పండితులు. సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి. దాంతోపాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు. శివుని కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలని ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు శివుని పూజతో ప్రారంభం జరిగితే వారమంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శివుణ్ణి పూజించాలి. పూజా సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించాలి. చందనం బొట్టు పెట్టాలి. శివుడికి పూజా సమయంలో శివచాలీసా, శివాష్టకం పఠించాలి. దీనివల్ల కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి. అన్ని కోరికలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలను కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలను దూరం అవుతాయి. ధనవర్షం కురుస్తుంది. లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని పండితులు చెప్తున్నారు. శివుడికి విభూది అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూది ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి 3 ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుణ్ణి పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందన రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమః శివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి. శివునికి వెలగపండు ఎంతో ఇష్టం. వెలగపండు శివునికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు సొంతమవుతుంది అని పురాణాల్లో చెప్తున్నాయి. శివునికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. చివరికి పూజ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు.
కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలన్నీ కష్టాలు తొలగిస్తాడు. అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయంలో శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తున్నారు. అందులో మొదటిది, సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఒక రోజుకి సూర్యుడు 3 దిశలు మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకోటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయంలో శివుణ్ణి ఎవరు తలుచుకుంటారో, ఎవరు ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాదు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరికి చేరవు. సూర్యుడు దిశలు మారేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ 3 సమయాలు శివుణ్ణి పూజించి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలు శివుణ్ణి తలుచుకున్నా చాలు, మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరుతాయని పండితులు చెప్తున్నారు. శివుడు ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుణ్ణి 3 సమయాలు అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్నం సమయంలో, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులో కోరికలు నెరవేర్చుకోండి. శివుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ 3 సమయాల్లో పూజలు చేయండి. ఈ 3 సమయాలు శివుణ్ణి తలుచుకున్నా చాలు, మీ కోరిక క్షణాల్లో నెరవేరుతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథుడు ఇలాంటి ఎన్నో పేర్లు ఆ జంగమయ్యకు. చేతుల్లో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి. అణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తూ ఉన్నాయి పురాణాలు. అయితే శివుడు 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాల్లో రకరకాల కథనాలు ఉన్నాయి. శివుడు 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేసింది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనక నుంచి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూసేస్తుంది. శివుడు ఎడమ కన్ను చంద్రుని, కుడి కన్ను సూర్యుని సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్ళు మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి నలుపుకొని అల్లుకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామర్ల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు. ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా కూడా పోగేసి నుదిటిన 3వ కన్ను ఉద్భవింపచేస్తాడు. ఆ తర్వాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపజేస్తాడు. ఈ క్రమంలో శివుని 3వ కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే ఈ అగ్నికి, వేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెప్తూ ఉన్నాయి. ఇలా 3వ కన్ను కోసం పురాణాల్లో చాలా కథలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.